ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో మెగా వడ్డానం సేల్ 2.0. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. భీష్మ ఏకాదశి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. భీష్మ ఏకాదశి రోజు మనం చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి, అలాగే భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, అలాగే భీష్మ ఏకాదశి రోజు మనము ఎలాంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, అలాగే ఆ యుద్ధ భూమిలో భీష్ముడు అంపశయ్య మీదే ఎందుకు పడుకున్నాడు, దాని వెనక గల కారణాలు ఏంటి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. మరి ఆయన అడిగి బోల్డని విషయాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, ఇది భీష్మ ఏకాదశి. అయితే భీష్మ ఏకాదశి రోజును ముందుగా మనం అసలు పాటించాల్సిన నియమాలు ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటారు? అసలు భీష్మ ఏకాదశి అనేటువంటిది మహామహత్యము కలిగినటువంటిది. అందున పాపములు తొలగించేటువంటి మాఘమాసంలో వచ్చే ఏకాదశి. దీనినే కామిని ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా చెబుతుంటుంటారు. అయితే మీరు ఒక్కసారి గమనించండి అమ్మా మాధురి గారు, నెలకి 2 ఏకాదశిలో ఉన్నవి 12 నెలలు, 24 ఏకాదశులు ఉన్నాయి. ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ ఫలితాన్ని ముందు పేరులో పెట్టుకొని అది ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, పుత్రద ఏకాదశి, భోగద ఏకాదశి, ఇలా. కానీ ఒక మానవుడిగా జన్మించిన వ్యక్తి యొక్క పేరునే అది సార్థకమైపోయి భీష్మ ఏకాదశిగా మారింది. అంటే ఎంత గొప్పవాడు భీష్ముడు అర్థం చేసుకోవచ్చు. తన పేరుని ఏకాదశినికి తిరిగా మార్చుకోగలిగాడు. ఒక ఏకాదశి భీష్మ ఏకాదశి. అయితే ఇక్కడ ఈ రోజున మనం భీష్ముడి గురించి మనం చెప్పుకునేటప్పుడు చాలా మందికి తెలిసినవి కొంత, తెలియనిది చాలా ఉంది. అంటే ఒకటేంటనంటే, ఈ భీష్ముడికి ఇచ్ఛామరణం అనేటువంటిది కలిగింది. వరం శంతన మహారాజు తండ్రి ఇచ్చాడు. కానీ చాలామంది సీరియల్స్లోనో సినిమాల్లోనో చూసి ఏమనుకుంటారంటే, తండ్రికి శంతన మహారాజు సత్యవతి అయినటువంటి ఆమెని వివాహం చేసుకోవాలంటే అడ్డుగా భీష్ముడు ఉన్నాడు కాబట్టి భీష్ముడు పెళ్లి చేసుకోకుండా ఉంటే నా పిల్లని ఇస్తాను అని చెప్పి అన్నందుకు తండ్రి చెబితే ఆ తండ్రి కోరిక మేరకు నేను పెళ్లి చేసుకోనని చెప్పి భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ సందర్భంగా తండ్రి సంతోషపడి ఇచ్చాడు వరం అని అంటాడు. మానవులుగా పుట్టిన వాళ్ళకి వరాలు ఇచ్చే అధికారం లేదమ్మా, ఒక దేవతలకి తప్ప, మునీశ్వరులకి తప్ప. ఆయన రాజు అని ఎవరికి ఉంటుందంటే పితృదేవతలకు ఉంటుంది. అందుకనే పితృదేవతల అనుగ్రహం ప్రతి వాళ్ళకి కావాలి. ఉంటేనే అన్ని కుటుంబాలు సౌఖ్యంతో సంతోషంతో జీవిస్తాయి. ఎప్పుడొచ్చింది ఈయనకి ఇచ్ఛామరణం అంటే, తండ్రి చనిపోయిన తర్వాత అంత గొప్ప రాజైనా బంగారు పళ్ళెంలంతో బంగారంతో చేసిన పిండాలు పెట్టవచ్చు కదా. కానీ సాధారణమైనటువంటి మానవుడి లాగానే ఉండి గంగా నదీ తీరంలో పిండ ప్రదానాలు, తర్పణాది కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు చేస్తున్నాడు. చేస్తూ ఉంటే అకస్మాత్తుగా ఒక చెయ్యి బయటికి వస్తుంది. అది తన తండ్రి శంతనుడి యొక్క చెయ్యని భీష్ముడికి తెలుసు. కానీ చూసి సంతోషపడి పిండ ప్రదానాలు మాత్రం దర్భల మీదనే పెట్టాడు, తర్పణాలు మాత్రం ఆ విధంగా వదిలాడు. అప్పుడు శంతన మహారాజు పితృదేవత రూపంలో వచ్చి, నాయనా నా చెయ్యి చూడగానే నా తండ్రిదని చెప్పి పిండ ప్రదానం చేసే సమయంలో నా చేతిలో ఎక్కడైతే నువ్వు పిండం పెడతావేమోనని, ధర్మం తప్పుతావేమోనని చాలా బాధపడ్డాను. కానీ నువ్వు ధర్మం ప్రకారమే చేశావు కాబట్టి గొప్పవాడివి నువ్వు, నీకు ఇచ్ఛామరణాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి చెబుతాడు. అలా ఆయనకి కోరుకున్న చోట ఇచ్ఛామరణం జరిగింది. భీష్మ ఏకాదశి మనము అనుకుంటే ఎందుకు ఇంతటి పవిత్రమైనటువంటిది, ఎందుకు ఇంతటి విశిష్టత అన్నదంటే, యుద్ధానంతరం అయిన తర్వాత ధర్మరాజు కృష్ణుడి దగ్గరకు వచ్చి అన్ని సందేహాలు అడుగుతూ ఉంటుంటాడు. అయ్యా, నేను కాదు సందేహాలు తీర్చాల్సింది, కానీ నాకన్నా గొప్పవాడు మీ కుటుంబంలోనే ఉన్నాడు భీష్ముడు, పద ఆయన దగ్గరికి పోదామని చెప్పి అని అంటాడు. అన్న తర్వాత అప్పుడు ఆ భీష్ముడి దగ్గరికి అందరూ వెళతారు. అంపశయ్యపై ఉన్నటువంటి ఆ భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజు అనేకమైనటువంటి సందేహాలు అడుగుతూ ఉంటే, రాజ సందేహాలు, ప్రజల్ని ఎలా పాలించాలి, అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ఉండాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఏం చేయాలని చెప్పి ఆ యొక్క విధి విధానాలన్నీ కూడాను పూసగుచ్చినట్టుగా భీష్ముడు చెబుతాడు.
ఇందులో మనకు గొప్పదైనటువంటి మనమందరం కూడా భీష్ముడికి రుణపడి ఉన్నామమ్మా. ఏంటనంటే మనమందరం కూడా ప్రతిరోజు నిద్రలేవగానే విష్ణు యొక్క అనుగ్రహం పొందడం కోసం ప్రతి దేవాలయంలో ప్రతి ఇంట్లో చాలా మటుకు 100కి 80% మంది హిందువులు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తున్నారు కదా. ఆ విష్ణు సహస్రనామ పారాయణం భీష్ముడి ద్వారానే వచ్చింది. మరి ఆయనకి రుణపడి ఉండాలి కాబట్టి అష్టవస్తుల్లో ఒకడైనటువంటి వాడు కాబట్టి అటువంటి భీష్ముడికి నిర్యాణం చెందినటువంటి రోజున భీష్మ తర్పణం కూడా చేయాలని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అంటే ప్రాణ ఉపాన ఉదాన సమాన వ్యాన అనేటువంటి 5 ప్రాణాలు పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచ ప్రాణాలన్నీ కూడాను అష్టమి నుంచి, అందుకే భీష్మాష్టమి అయ్యింది మొట్టమొదటిది. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి పంచ ప్రాణాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజులో వదులుతూ వెళ్ళాడు. తన ప్రాణాన్ని భీష్ముడు ఎంతటి గొప్పవాడంటే గొప్ప యోగాభ్యాసాన్ని అభ్యసించినవాడు. అతనికి తెలుసు శరీరంలో నాడులు ఎలా ప్రేరేపణ చేయాలని చెప్పి పంచప్రాణాలన్నీ కూడాను పాదాల నుంచి కపాలం వరకు తీసుకొచ్చి అక్కడ కపాల మోక్షం భేదించి తద్వారా ప్రాణాలన్నీ కూడాను ఆకాశంలో అంతరిక్షంలో కలిసిపోయాయి. యోగాభ్యాసం చేస్తే తప్ప అటువంటి ప్రాణము పోదు. అంతటి గొప్ప అంటే ఆ రోజుల్లోనే యోగాన్ని అభ్యసించాడు భీష్ముడు. కాబట్టి భీష్ముడు చాలా గొప్పవాడమ్మా, ధర్మజ్ఞుడు, వీరుడు, శూరుడు. అసలు చెప్పాలంటే అనేకమైనటువంటి శుభ లక్షణాలు కలిగినటువంటి వాడు భీష్ముడు. కాబట్టి ఆ భీష్మ ఏకాదశి రోజున భీష్మ తర్పణం చేయాలి. ఏ విధంగా చేయాలి అని అంటే అందరూ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా చేయాల్సినటువంటిదే. ఒక గ్లాసులో నల్ల నువ్వులు వేసి అందులో నీళ్లు పోసి ఒక బౌల్ తీసుకొని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని ఈ రోజున భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ రోజున నేను తర్పణాలు వదులుతున్నాను భీష్ముడికి అని చెప్పి అనుజ్ఞ ఇవ్వని చెప్పి గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని అప్పుడు ఆ నువ్వులు నీళ్లలో ఉన్నటువంటి నువ్వులతో సహా నీటిని ఆ చేతిలో ఆ కుడి చెయ్యి అరచేతిలో వేసుకొని కళ్ళు మూసుకొని వైయాఘ్రపద గోత్రజుడైనటువంటి భీష్మ పితామహుడు అపుత్రీకుడు అనగా సంతానము లేనివాడు బ్రహ్మచారి నియమనిష్ట గరిష్ఠుడు గంగా తనయుడు శూరుడు ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి భీష్ముడికి నేను తర్పణం వదులుతున్నానని చెప్పి ఆ భీష్ముని పేరు తలుపుకొని భీష్మ తర్పయామి 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 అని ఈ కుడి చేతి బొటన వేలు కింద ఈ విధంగా నీరు వదలాలి. ఈ విధంగా భీష్మ తర్పణం 3 సార్లు చేయాలి. చేస్తే ఎందుకంటే ఆయనని మనకు ఈ రామాయణ భారతాల్లో ఎవరిని కూడా తండ్రితో సంబోధన చేయలే, తల్లితో సంబోధన చేయలే. కానీ తాతతో సంబోధన మాత్రం పితామహుడు అని అంటే మాత్రం భీష్ముడిని కదా. అవునండి. కాబట్టి భీష్మ పితామహుడు అని అన్నారు. అంటే మనం అందరం కూడా ఆయనకి మనవళ్ళమే, ఆయన సంతానమే. కాబట్టి ఆయన పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారి నియమంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా మంచి జరగాలనే ఉద్దేశంతో తర్పణాలు ఖచ్చితంగా ఆ రోజున వదలాలి. అంటే ఆడ మగ అనే తేడా ఎవరైనా వదలవచ్చునమ్మా, అందరూ కూడా ఆయనకి సంతానమే. ఇక మనము ఈ భీష్మ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఎలా అంటే ముందు రోజు ప్రదోషకాల సమయం అనగా దశమి తిథి రోజున సాయంకాలం అవుతుంది కదా, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆ రోజు ఏమీ భోజనం చేయకూడదు. పాలు పండ్లు తీసుకోవచ్చు, నేల మీద నిద్ర పోవాలి. ఆ రోజు దాంపత్యం పనికిరాదు, మద్యపానము మాంసం పనికిరాదు. తెల్లవారి లేచి అరుణోదయ కాలం అనగా ఎర్రటి తివాచిలాగా సూర్యుడు రాకముందు ఉన్నటువంటి సమయంలో స్నానం ఆచరించి చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేసేసి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకొని వీలైతే సూర్యాష్టకం 6 సార్లు చదువుకోవాలి. తదనంతరం తులసి చెట్టు దగ్గర ఆ అష్టదళ పద్మము వేసి పసుపు కుంకుమ పుష్పక్షతలు పెట్టి మధ్యలో ఆవు నేతితో దీపారాధన చేసి అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలమ్మా. చేసి ఒక దానిమ్మ పండు, అరటి పండు, ఆవు పాలు ఏవైనా నైవేద్యంగా పెట్టాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి, మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. ఆ రోజున చేయాల్సినటువంటిది. తదనంతరం ఆ సహస్రనామ పారాయణం చేసిన తర్వాత విష్ణు సంబంధమైన దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క విష్ణు ఏకాదశి రుద్రతిథి కూడా చెప్పబడి ఉంది. ఏం చేయాలంటే ఆ రోజున తులసిమాల, మారేడు ఆకులతో చేసినటువంటి మాల, ఇవి 2 తీసుకుని వెళ్ళి విష్ణువు పాదాల దగ్గర మారేడు పెట్టాలి. పెట్టి అక్కడ శివలింగం దగ్గర తులసిమాల అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత శివాలయంలో ఉన్నటువంటి తులసిమాల తీసుకుని వచ్చి విష్ణువుకి
విష్ణువు దగ్గర ఉన్నటువంటి మాల ఏదైతే ఉండదో మారేడు దళ మాల ఈశ్వరుడికి సమర్పించాలి. ఈ విధంగా చేసినట్లయితే శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమవుతాం. ఆ రోజు ఏకాదశి తిథి రోజున ఎటువంటి పదార్థములనగా మద్యపానము, ధూమపానము, మాంసము, దాంపత్యము, ఎవరిని పెద్దవాళ్ళని ఆడవాళ్ళని ఎవరిని బాధించకుండా ఉండి సత్యవ్రతాన్ని అనగా సత్యం మాట్లాడుతూ ఉండి గనక చేసి తెల్లవారి మళ్ళీ అరుణోదయ కాలంలో కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఇంట్లో కిచెన్ రూమ్లో మనం చేసుకున్నటువంటి వంట పదార్థాలు అవన్నీ కూడాను కొద్ది కొద్దిగా నైవేద్యము ఆ తులసి చెట్టు దగ్గర పెట్టి ఎవరైనా అనాథులు అభ్యాగతను పిలిపించి వారికి అన్న సంతర్పణ చేసి లేదా వృద్ధాశ్రమాల్లో కానీ అనాథాశ్రమంలో పండ్లు ఇతర పదార్థాలు వాళ్ళకి పంచి ఇంటికి వచ్చి వండుకున్నటువంటి నైవేద్యంతో సహా అందరూ భోజనం చేస్తే ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాం. అలాగే గురువు గారు, ముఖ్యంగా భీష్ముడు గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆ యుద్ధ భూమిలో మొత్తం అంతా కూడా అంపశయ్య మీద ఆయన పడుకున్నారు కదండి. ఆయన అంతటి మహారాజు తలుచుకుంటే అక్కడ అవసరం లేదు, ఎవరికి వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నా కూడా ఆయన మాత్రం రాత్రి పగులని తేడా లేకుండా దానిపైనే ఉన్న రీజన్ ఏంటంటారు అసలు? అదేనమ్మా, ఇది చాలా మంది భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు అని అనుకుంటారు, కానీ ఎందుకు అలా ఉండగలిగాడు? భీష్ముడు తనగా రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు ఆయన మహార చక్రవర్తి. ఆయన తలుచుకుంటే యుద్ధంలో విరమించిన తర్వాత, యుద్ధం అస్త్ర సన్యాసం చేసిన తర్వాత రాజగృహంలోనికి వెళ్ళి రాజమందిరిలో పడుకోవచ్చు కదా. అంపశయ్య మీద ఉండి చలికి ఆ సమయంలో అంటే కార్తీక మాసం అమావాస్యతో ఆగిపోయింది. కార్తీక మాసం త్రయోదశి రోజున ప్రారంభమైనటువంటి యుద్ధము కార్తీక మాసం అమావాస్యకు 18 రోజుల పాటు జరిగి యుద్ధం అంతమైపోయింది. మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం ఏకాదశి వచ్చేంత వరకు కూడా అనగా 60+11 71 రోజులు ఎలా ఉండగలిగాడు? చలికి తట్టుకుంటూ వణికిపోతూ ఎండకి ఎండుతూ రోజు రోజుకి ఆ బాణాలు గుచ్చుకొని శరీరంలోకి వెళ్ళిపోయి ఆ శరీరము బాణాలతో సహా దిగబడిపోతూ ఉండగా ఎందుకు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఎవరైనా ఆలోచించారా? మనకు భారతంలో, వ్యాస భారతంలో దొరుకుతుంది. అంటే ఎందుకు అనంటే భీష్ముడి దగ్గరికి పాండవులతో సహా ద్రౌపదితో సహా కృష్ణుడు వస్తాడు, తీసుకొని వస్తాడు. వచ్చి సందేహాలన్నీ నివృత్తి చేసుకొని అంటున్నాడు. అన్ని ధర్మపరమైన సందేహాలు చెబుతూ ఉంటుంటే ద్రౌపది గభాలున పక్కున నవ్వింది. నవ్వేసరికి ఎందుకమ్మా నవ్వుతున్నావు అనంటే, భీష్మ పితామహ ఇన్ని ధర్మాలు వల్లిస్తున్నావే, మరి ఆ రోజున ద్రౌపది వస్త్రాపహరణం చేసిన తర్వాత నీ ధర్మం ఎక్కడికి పోయింది? నువ్వెందుకు రక్షించలేకపోయావు? నువ్వు ఆపమంటే ఆగేవాడు కాదా దుర్యోధనుడు? ఇంత యుద్ధం జరిగేదా? ఇంతమంది నా వాళ్ళని అందరినీ చంపుకునే వాళ్ళమా? నా పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాను కదా భీష్మ అని చెప్పి బాధపడుతుంది ద్రౌపది. అంతటా అమ్మా, నీ సమస్య, నీ యొక్క ఆవేదనకి నేను సమాధానం చెబుతున్నాను. నేను బ్రతికుండంగా చేసినటువంటి తప్పులు 2 తప్పులు. ఆ 2 తప్పులని నేను ఈ జన్మలలోనే ఆ యొక్క శిక్ష అనుభవించి నేను కర్మదోషాన్ని తొలగించుకొని నేను పరమపదానికి వెళ్ళాలనే ఆలోచనతోనే ఈ రకమైన ఏర్పాటు నాకు నేనే చేసుకున్నానమ్మా అని అంటాడు. ఏంటి ఆ 2 తప్పులు అనంటే, విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు అయినటువంటి అనగా సత్యవతి పుత్రులు వీళ్ళిద్దరికీ భార్యలు లేకపోతే కాశీరాజు కుమార్తె అయినటువంటి అంబిక అంబాలికల్ని తీసుకొని వస్తాడు ఆ యొక్క స్వయంవరంలో గెలిచి. కానీ తాను చేసుకోలేదు, తీసుకొని వస్తాడు. వచ్చి తన యొక్క తమ్ముళ్ళకి వివాహం చేయిస్తాడు. అందులో అంబిక ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఒక యువరాజుని ప్రేమిస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆ భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మీరు తీసుకొని వచ్చారు కానీ నా మనసు వేరే అతనికి ఇచ్చాను, అతనికి నేను భార్యనంటే, అమ్మా తప్పయిందమ్మా, నాకు తెలియదు కదా, అప్పుడే నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి అనగా అంబాలికని పక్కకు పెట్టి అంబికని మాత్రం పంపించేస్తాడు. అయిన తర్వాత ఆమె సంతోషంతో నేను వచ్చానని చెప్పి యువరాజుకి చెప్పగా, ప్రేమించినటువంటి వ్యక్తికి చెప్పగా, అప్పుడు ఆ యువరాజు కాదంటాడు. నువ్వు ఒకరి సొత్తు అయిపోయావు, మళ్ళీ నేను వివాహం చేసుకుంటానని చెప్తే అప్పుడు చాలా బాధపడుతుంది. నేను ఈ బాధపడడానికి గల కారణము భీష్ముడే అని చెప్పి భీష్ముని సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతో గొప్ప తపస్సు చేసి శివానుగ్రహం వల్ల ద్రుపదుడికి తమ్ముడిగా పుడతాడు. పుట్టడమే కానీ పురుషుడిగా పుట్టిన స్త్రీ లక్షణాలతో పుడతాడు. కానీ స్త్రీ లక్షణాలు ఒంట్లో ఉండడం వల్ల ట్రాన్స్జెండర్ ఆపరేషన్ అప్పుడే జరిగింది. అప్పుడే ట్రాన్స్జెండర్గా పుట్టడము, పురుషుడుగానే పుట్టాడు కానీ ట్రాన్స్జెండర్ ఆపరేషన్ జరగడం వల్ల స్త్రీ లక్షణాలతో అతను మెలగడం ప్రారంభించాడు. అతని పేరు శిఖండిగా మార్చాడు. ధర్మరాజు యుద్ధానికంటే ముందు ఒక రోజు భీష్ముడి దగ్గరికి పోతాడు. పోయినప్పుడు
తాత నిన్ను నేను గెలవలేం, మా వాళ్ళు ఎవరు అర్జునుడు కూడా గెలవలేడు, నువ్వు యుద్ధంలో ఓడిపోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు ధర్మరాజుకి చెప్తాడు, భీష్ముడికి తెలుసు అంబ ఈ విధంగా చేసుకుంది, అక్కడ జన్మెత్తింది, కాబట్టి నేను యుద్ధంలో ఉండకూడదు అని అంటే ఆ రాజుకున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటేనమ్మా, చేస్తే పురుషులతోనే యుద్ధం చేయాలి, లేదా వీర వనితలతోనైనా చేయవచ్చును, అటు ఇటు కాని వాళ్ళతో యుద్ధం చేయకూడదు. కాబట్టి అటు ఇటు కాని వ్యక్తులు, థర్డ్ జెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనైతే నేను యుద్ధం చెయ్యను అని అంటాడు. అలా ఆ విధంగా జరిగినటువంటి సంఘటనమ్మ. ఆ విధంగా శిఖండి రావడం, అస్త్ర సన్యాసం చేయడం చేస్తాడు. ఇక రెండవ తప్పుగా ఒక తప్పు జరిగింది. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినది ఏంటంటే, మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తేదీన జాతకరీత్యా అనగా 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ త్రివేణి సంగమం ప్రయాగరాజ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఇప్పుడు 2025వ సంవత్సరంలో శని 12 రాశుల వారికి బాధిస్తాడు. కావున శని దోషాలు 12 రాశుల వారికి ఉంటాయి కాబట్టి శని దోష నివారణ హోమాలు, ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే. కావున భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం, పితృదేవతా నక్షత్రం ఉన్నటువంటి కారణం రోజున, ఆ రోజున బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. తర్పణాలు కూడా జరుగుతాయి. ఇవి మనకు సమయము అలాగే పరిస్థితులు అనుకూలిస్తే ప్రయాగ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. ఒకవేళ అనుకూలించకపోతే ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు చేయించడం జరుగుతుందని గమనించగలరు. ఇక రెండవ తప్పు ఏం చేశాడంటేనమ్మా, నిండు సభలో ద్రౌపదికి మానభంగం జరుగుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఉండగా, నిలువరించగలిగే శక్తి ఉండగా భీష్ముడు ఆగిపోతాడు. ఎందుకంటే రాజధర్మాన్ని పాటించాడు కానీ మానవతా ధర్మాన్ని పాటించలేదు. రాజధర్మం కంటే మానవతా ధర్మం గొప్పది. ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే ఎంతో చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నాడంటే నీ ధర్మాన్నైనా వదిలిపెట్టి మానవతా ధర్మాన్ని పట్టుకోమని మనకు ధర్మశాస్త్రం చెప్పబడింది. కానీ రాజధర్మాన్ని అనగా దుర్యోధని ఉప్పు తిన్నటువంటి కారణం చేత మారు మాట్లాడకుండా నిండు సభలో ద్రౌపది అడిగినప్పటికీ కూడా తలకాయ ఉంచుకున్నాడు, కానీ ద్రౌపదిని రక్షించే ప్రయత్నం చేయలేదు. ఒక్క మాట దుర్యోధనుడు అంటే ఆగిపోయేవాడు, కానీ ఆ మాట చేయలేకపోయాడు, ధర్మం తప్పాడు. ఆ కృష్ణుడు అదే చెబుతాడు, నేను గనక అదే ఆ సభలో నేను గనక ఉంటే పాండవుని సంహరించేవాడిని అని అంటాడు. ఎందుకనంటే పాండవులు కూడా ఎవ్వరూ కూడా ఆ సమయంలో మానవతా ధర్మాన్ని ప్రదర్శించలేదు. పాండవుని కూడా చంపాలి, కానీ ఇంతటి యుద్ధం జరగాలంటే వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను. కానీ భీష్ముడు కూడా ఆ విధంగా ధర్మాన్ని పాటించలేకపోయాడు కాబట్టి అది పాపం. ఆ పాపాన్ని కడిగించుకోవడం కోసమే అంపశయ్య మీద మహాభారత యుద్ధంలో యుద్ధ విరమణ చేసిన దారభ్యత ఏకాదశి వచ్చేంత వరకు కూడా వేచి ఉండి, ఆ ఎండకు ఎండి, వానకి తడిచి, అలాగే చలికి తట్టుకొని శరీరం కృంగి కృషించిపోతూ ఉన్న సమయం వరకు కూడా ఉండి ప్రాణాలని నిలబెట్టుకొని మాఘమాసంలో ఏకాదశి తిథి వరకు ఉండి ఆ కర్మనంతా, ఆ దోషాన్నంతా అనుభవించి, నేనిప్పుడు ఏకాదశి రోజున ప్రాణం వదులుతున్నానమ్మా, నీకు చేసిన ద్రోహానికి నేను కూడా చింతిస్తున్నాను, నన్ను నేను శిక్షించుకుంటున్నాను అని చెప్పగా అప్పుడు ద్రౌపది కూడా సంతోషిస్తుంది, శాంతపడుతుంది. అది అంపశయ్య మీద ఉండడానికి గల కారణం. ఈ 2 తప్పులు చేశాడు కాబట్టే స్త్రీకి చేసినటువంటి తప్పుల్ని శిక్ష అనుభవించేసేసాడు. ఆ విధంగా అన్ని రోజులు ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది ప్రాణం పోయేంత వరకు. గురుగారు, అలాగే ఈ రోజు ఏమైనా దానాలు చేసుకుంటే మంచిదంటారా? విశేషముగా విష్ణు సహస్రనామం ఆయన ద్వారానే వచ్చింది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ గ్రంథాన్ని దానం చేయడం చాలా విశేషం. ఇక రెండవది ప్రధానంగా ఆ రోజున వస్త్రదానము, గొడుగు దానము, చెప్పుల దానం బ్రాహ్మణుడికి చేయవచ్చు, లేదా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఏకాదశి రోజున అన్నదానం చేయకూడదు, కానీ ద్వాదశి రోజున విశేషంగా అన్నదానం చేయవచ్చు. అలాగే ప్రయాగ కాశీ క్షేత్రంలో మన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవకాశం ఉంటే వాటిలో కూడా
దానాది కార్యక్రమాలు కూడా పాల్గొనవచ్చు. చాలా సంతోషం గురుగారు. భీష్మ ఏకాదశికి సంబంధించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదా, గురువు గారు చెప్పినట్టుగానే భీష్మ ఏకాదశి రోజు మనం పాటించాల్సిన నియమాలు, విధి విధానాలు ఏంటా అని తెలుసుకున్నాం కదా. మరి అందరం కూడా పాటిద్దాం. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.